నా పేరు సాయి కుమార్ అండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పరిపాలన అనేది ఎలా అనిపించింది? మేము అనుకున్నదే చేసి చూపిస్తున్నాడు. ఫస్ట్ అనుకున్నాం కొత్త మార్పులు కావాలనుకున్నాం, కొత్త మార్పులను చేసి చూపిస్తున్నాడు. ప్రజలందరికీ న్యాయం చేస్తున్నాడు. మనకు కావాల్సింది మాకు చేసి చూపిస్తున్నాడు. హీరోగా చూసారు కదా, మరి ఇప్పుడు పాలిటిక్స్లో చూస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? మేము హీరో చూసిన వ్యక్తి వేరు, పాలిటిక్స్ వచ్చిన చూసిన వ్యక్తి వేరు. మేము హీరో చూసినప్పుడు హీరోనే అనుకున్నాం. ఇప్పుడు చూస్తుంటే ఒక సామాన్య వ్యక్తి అతను చేసేది ఏంటనేది ప్రజలందరూ చూస్తున్నారు. చూసి అతన్ని మంచానికి కోరుతున్నాం. ఓజీ సినిమా రిలీజ్ అవ్వబోతుంది కదా, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఓజీ సినిమా అనేది ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలని ఒక ఎత్తు. మేమందరం ఫ్యాన్స్ అందరం ఆయన ఆ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం. ఆయన త్వరగా చూసినంత వేరు. ఈ సినిమా కోసం మేము చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ఫ్యాన్స్ అంటే మాకేంటి, ఇప్పుడు ఈ సినిమా ద్వారా మేము చూపిస్తాం. మేము కూడా అంటే ఇప్పుడు వచ్చిన కొత్త సినిమాలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని బ్రేక్ చేసిద్దా ఓజీ? వీటన్నిటి బ్రేక్ చేయడం కాక ఇప్పుడు అన్నాడు కదా పుష్ప 2 అని, పుష్ప 2 కూడా బ్రేక్ చేసి కొత్త రికార్డ్ మేము ఏంటో చూసి చూపిస్తాం. ఆ రోజు సెప్టెంబర్ ఎప్పుడైతే ఓజీ సినిమా రిలీజ్ ఇద్దో ఆ రోజు మేము చూపిస్తాం రికార్డ్స్ అనేది ఏంటనేది. అంటే ఫ్యాన్స్ పవర్ స్టార్ సినిమా అనగానే చాలా హోప్స్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, మరి వాటిని రీచ్ అవుతారా పవన్ కళ్యాణ్ గారు? చెప్పాను కదా, ఈసారి రీచ్ అవడం కాదు, దానికి మించి కొత్త రికార్డ్స్ ఏంటో మేము పెట్టి చూపిస్తాం ఈసారి ఓజీ ద్వారా. పవన్ కళ్యాణ్ సినిమాల్లో మీ ఫేవరెట్ మూవీ ఏది? గబ్బర్ సింగ్. ఆయనలో నచ్చే క్వాలిటీ ఏంటి? వ్యక్తిత్వం, హ్యుమానిటీ, మంచితనం. ఏం చెప్తారు మరి పవన్ కళ్యాణ్ గురించి ఒక మాటలో చెప్పాలంటే? ఒక మాట చెప్పాలంటే మా దేవుళ్ళ చూసుకున్నాం. ఇప్పుడు దేవుడి కన్నా ఎక్కువైపోయాడు మాకు ఇంకా ఆయనే. ఎట్లా చూడాలనుకుంటున్నారు ముందు ముందు మరి ఆయన్ని? పాలిటిక్స్ పరంగానా, లేదు అంటే మూవీస్ పరంగానా? అంటే అది ఉండాలి ఇది ఉండాలంటే ఇది చెప్పలేము. ఇప్పుడు అమ్మ కావాలి నాన్న కావాలంటే ఏం చెప్తాం మనమైనా సరే, రెండు కావాలని కోరుకుంటాం. మాకు రెండు కావాలి.